తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగబోతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. వాళ్ళ సమస్యలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి వాటన్నిటిని గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేని ఒక ఆవేదనతోని ఈ నెల 7 తారీఖు అర్ధరాత్రి 1 ఆ ప్రాంతంలో ఫస్ట్ బస్తోని ప్రారంభం కానున్నారు సమ్మె. మరి ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా మా సమ్మెలు కొనసాగుతాయి. ఇప్పటివరకు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాం ప్రభుత్వానికి కావచ్చు, ఆర్టీసీ పెద్దలకు కావచ్చు. సో ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, మా ఆర్టీసీ కార్మికుల సమస్యని సాల్వ్ చేయట్లేదు అంటూ కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి జేఏసీ వైస్ చైర్మన్ గారు థామస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఏం జరుగుతూ ఉంది, ఈ సమ్మె ఎట్లా చేస్తూ ఉన్నారు ఏంటి అనేది. నమస్తే సార్. నమస్తే అండి. ఎట్లా చేస్తా అసలు ఏంది ఆర్టీసీకి సంబంధించినటువంటి ఏం జరుగుతూ ఉంది, ఎందుకు సమ్మెకి దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఆర్టీసీలో అంటే చాలా కాలంగా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ మేనేజ్మెంట్ ఏకపక్షంగా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 54,000 మంది ఉంటే ఇవాళ 16,000 మంది రిటైర్డ్ అయిపోయినప్పటికీ అదే పనిని ఉన్న వాళ్ళతోటి పని చేయించి వర్క్ లోడ్ పెరిగింది. 8 గంటల పని ఉంటుండే. MTW యాక్ట్ అంటే మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ అది పక్కకు పెట్టేసి యాజమాన్యం 16 గంటలు 18 గంటలు 20 గంటలు పని చేపిస్తూ ఏదో గంట అరగంట ఓటీ ఇస్తూ ఇవాళ శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నది. దానివల్ల లీవులు దొరకట్లేదు. అంటే ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన వాళ్ళకి 16,000 మంది రిటైర్డ్ అయితే ప్రమోషన్లు లేవు, రిక్రూట్మెంట్ లేదు. దానికి కారణంగా ఏంటంటే షార్టేజ్ ఉంటారు డిపోలలో డ్రైవర్ కండక్టర్లు. వాళ్ళతోటి 16-18 గంటలు రోజు పనిచేయడం వల్ల చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు, స్ట్రెస్కి గురవుతూ ఉన్నారు, అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. కాబట్టి అది సరైనది కాదు, పెట్టాలని చెప్పినాం. కేవలం యూనియన్లు లేవనే నెపంతో ఇవాళ కార్మికులని సంస్థని నిర్వీర్యం చేయడానికి యాజమాన్యం పెట్టింది. రెండోది ఇవాళ యాజమాన్యం లాభాలు వస్తుంది అని చెప్తున్నటువంటి యాజమాన్యం టోటల్గా ఆర్టీసీ కార్మికుల డబ్బులనే వాడుకుంటా ఉంది. సంక్షేమ పథకాలు CCS అనుకోండి, ప్రావిడెంట్ ఫండ్ అనుకోండి, SBT, SRBకి సంబంధించిన పైసలు వేలాది కోట్ల రూపాయలు వాడుకున్నారు. మరి ఆ డబ్బులన్నీ ఇవ్వమంటే ఇచ్చే పరిస్థితి లేదు. అంటే మేము దాంట్లో లోన్లు పెట్టుకొని తీసుకునే వెసులుబాటు కార్మికులకు ఉంటుంది. సో దాన్ని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి చేసిండ్రు. జీతాలు తక్కువ, PRC లేవు. కాబట్టి మాకు 2021 PRC, 2025 PRC రావాల్సి ఉంది. ఇవన్నీ కావాలి, పనిభారం తగ్గాలి, MTW యాక్ట్ ఉండాలి, 8 గంటల పనులు కావాలి అని చెప్పి మేము పెట్టడం జరిగింది. పాత బకాయిలు మాకు రావాల్సిన ఇవ్వండి. రెండోది రిటైర్డ్ అయిన చనిపోయిన పిల్లల ఉద్యోగ ఉపాధికి ఇస్తే గతం నుంచి కూడా అపాయింట్మెంట్ రెగ్యులర్ ఉంటుండే. కానీ ఇప్పుడేం చేసిండ్రు, కన్సాల్టెడ్ పే అని చెప్పి 3 సంవత్సరాలు వాళ్ళకి 16,000, 17,000 జీతం ఇస్తూ పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. అది సరైనది కాదు. వాళ్ళకి అపాయింట్మెంట్ రెగ్యులర్ ఇవ్వమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. రెండోది మా డబ్బులు మాకు ఇవ్వమంటా ఉన్నాం. తర్వాత PRCలు ఇవ్వమంటా ఉన్నాం. ఆర్టీసీని కొత్త బస్సులు కొనమంటా ఉన్నాం. బస్సులు తక్కువ ఉన్నాయి, బస్సులన్నీ కూడా పాత అయిపోయినాయి. ఇప్పటికీ ఆధునీకరణ కావాలి, ప్రజా సంక్షేమం కోసం ప్రజా రవాణాన్ని మెరుగుపరచాలి. దానికి మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ మరి బస్సులు కొనే పరిస్థితి లేదు. మహిళా పథకం పెట్టాను. మహిళా పథకాన్ని 48 గంటల్లో మేము సక్సెస్ఫుల్ చేసినాం. దాంట్లో చాలా ఇబ్బందులు కష్టాలు మీరు చూస్తూ ఉన్నారు టీవీలలో. మా వాళ్ళని కొట్టుడు తిట్టుడు. నిన్న కూడా ఒక ఆమె కళ్ళు పట్టుకొని బస్సు అడ్డం నిలబడి ఆపేసింది. అంటే అంత ఇబ్బందులలో కూడా మేము చేసిన తర్వాత ఇవాళ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఆర్టీసీకి నెలకు 350 కోట్లు ఇస్తా అని చెప్పి ప్రభుత్వం ఒప్పుకుంది రియంబర్స్మెంట్. యాక్చువల్గా మాకు 500 కోట్లు పర్ మంత్ రావాలి. ఆ 350 కోట్లు ఇస్తున్నారు అంటే అవి కూడా ఇవ్వట్లేదు, తక్కువ ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల కూడా మీ కార్మికులు ఇబ్బంది జరుగుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు ప్రయాణికుల విషయంలో కావచ్చు, ఇప్పుడు వచ్చే సాలరీ విషయంలో కావచ్చు, ఇదంతా కూడా జరుగుతున్నది. ఇబ్బందులు ఉన్నా మహాలక్ష్మి పథకం ఆడవాళ్ళు కాబట్టి ప్రభుత్వం ఒక ఇమేజ్గా పెట్టింది. దానివల్ల మేము సక్సెస్ చేస్తే ప్రభుత్వానికి ఎనలేని గౌరవము ఇమేజ్ పెరిగిపోయింది. సో మేము కష్టాలు ఉన్నా మేము పనిచేస్తాం. కానీ ఆ రియంబర్స్మెంట్ మాకు వెంట ఇవ్వాలి ఎవరి మంత్ అని మేము అడుగుతున్నాం తప్ప వేరే మేము దాన్ని అపోజ్ చేయట్లేదు. ఆ డబ్బులు మాకు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లేదు? మొత్తం ఇవ్వాలి కదా, 1,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. దానియే అక్కడ ఉన్నాయి. రెండోది బడ్జెట్లో ఆర్టీసీని ఆధునీకరిస్తామని వీళ్ళు ఏం చెప్పారు, గత ప్రభుత్వాలు ఏం చేయలేదు కాబట్టి మేము అన్నీ చేస్తామని చెప్పి ఎన్నికల ముందు మేనిఫెస్టో పెట్టాను. ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళ బుక్ నెంబర్ 14 పేజీలో 5-6 అంశాలు పెట్టాను. ఒకటి, ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం. రెండోది, ఆర్టీసీ కార్మికుల బకాయిలు అంటే డ్యూస్ ఏమైతే నేను చెప్పేటినాయో అవన్నీ కూడా డబ్బులు ఇచ్చేస్తాం. తర్వాత వాళ్ళకి రావాల్సిన 2 PRCలు ఇచ్చేస్తాం. ఆ తర్వాత మరి వాళ్ళకి 2021 PRCని గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా చేసి వాళ్ళకున్న ఫెసిలిటీస్ మీకు కల్పిస్తాం. ఆ తర్వాత మేమే కొత్త బస్సులు కొని ఆర్టీసీని తెలంగాణని ఆధునీకరించడానికి కొత్త బస్సులు కొని దీన్ని ఆర్టీసీని మనుగడను పెంచుతాం అని చెప్పాను. ఆ తర్వాత యూనియన్లు లేకపోవడం దుర్మార్గం ఇది. యూనియన్లు కూడా మీకు ఇస్తాము, మాట్లాడే వాళ్ళు ఉండాలి. ఇవాళ జరుగుతున్న పనంతా కూడా
యాజమాన్యము ఏకపక్షంగా నిర్బంధంలో పెట్టి పనులు చేయడం వల్లనే కార్మికులు అశాంతికి గురైనరు, మరణాలు జరుగుతూ ఉన్నాయి, అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మాకు అవి అన్నీ చేయండి అని చెప్పి. రెండోది గవర్నమెంట్ వీళ్ళు పెట్టాను, మేము ఎజెండాలో పెట్టిన ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ కూడా ఇమ్మీడియట్గా మీరు చెప్పినవి మీరు ఇవ్వండి అని చెప్పినాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చెప్పాను, తప్పకుండా ఆర్టీసీ వాళ్ళు వారియర్స్, మీ వల్లనే ప్రభుత్వం మేము ఓట్లేసి గెలిపించాను, మిమ్మల్ని మర్చిపోను, 3 మాసాల తర్వాత మీ అందరితో చేస్తే టైం కావాలన్నారు. ఓకే, కొత్త ప్రభుత్వం కాబట్టి మాకేం ఇబ్బంది లేదు, ముఖ్యమంత్రి మీద నమ్మకంతో చేస్తారని చెప్పి అనుకున్నాం. ఇలా 18 మాసాలు అయింది, అయినా కానీ చేసే పరిస్థితి లేదు. మేము అంతా కూడా ట్రేడ్ యూనియన్ పంతాలో ఆందోళన చేస్తున్నాం, యూనియన్లు లేవని చెప్పి మేనేజ్మెంట్ రానియదు, గవర్నమెంట్ పిలవదు, ఎవరు దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు. అర్జీలు ఇస్తూ ఉన్నాం, అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చినాం, అందరూ మంత్రులను కలిసినాం, ముఖ్యమంత్రిని కలటానికి మాకు అవకాశం దొరకలేదు. ఎన్నిసార్లు పోయినా కానీ అక్కడ పిఏ వచ్చి కాగితాలు తీసుకొని పోవడం జరిగింది. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. అది కూడా 7 మాసాల కింద మేము జేఏసీగా ఏర్పడ్డాం. అందరం 8 సంఘాలు 7 సంఘాలు జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీసు జనవరి 27వ తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. అంటే 3 మాసాలు అయిపోయింది ఇప్పటికి. అయినా పిలిచిన నాదులు లేడు, యాజమాన్యం పిలవదు, ప్రభుత్వం పిలవదు. కాబట్టి సమ్మె డేట్ ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి మేము మొన్ననే లేబర్ కమిషనర్ 2 సార్లు కూడా పిలిచి యాజమాన్యాన్ని పిలిపించి యూనియన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, దీన్ని గౌరవించాల్సిందే అని చెప్పి వాళ్ళు మాకు నోటీసులు యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీకి ఇచ్చేసి 2 సార్లు డేట్ ఇస్తే కన్సల్టేషన్ మీటింగ్కి యాజమాన్యం డుమ్మా కొట్టింది. తర్వాత కొన్ని కోడుల పేరు మీద లేట్ అయిపోయింది, మళ్ళీ ఇవ్వమంటే ఇవ్వలేదు. లాస్ట్కి మొన్ననే మేము సమ్మె నోటీస్ ఇప్పటికే 2 సార్లు ఇచ్చినాం. కాబట్టి మళ్ళీ బాగుండదు, ఇన్ టైంలో ఇవ్వకపోతే మేము ల్యాబ్స్ అవుతాం. కాబట్టి మేము 7 రోజుల ముందు సమ్మె డిక్లేర్ చేయాలి. కాబట్టి మే 6వ తారీఖు అర్ధరాత్రి 7వ తారీఖు ఉదయం ఫస్ట్ బస్సు నుంచి బస్సులు బంద్ అని ఇచ్చినాం. బస్సులు బంద్ చేసి సమ్మె చేయాలన్న సంకల్పం కాదు, కానీ యాజమాన్యం ఇంత టైం ఇచ్చినా కానీ యాజమాన్యము తర్వాత గవర్నమెంట్ పిలిచి మాట్లాడాలి, ప్రాథమిక చర్చలు మేనేజ్మెంట్ చేయాలి. ఇందులో ఆర్థికపరమైన అంశాలు అంటున్నారు. మేము పెట్టిన 23 డిమాండ్లలో దాదాపుగా 75-80% అన్నీ కూడా యాజమాన్యం చేసేటివి ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని ఉన్నాయి, ఆర్థికంగా ఉన్నాయి, అవి ప్రభుత్వం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అవి చేయాలి. మాట ఇచ్చినప్పుడు ఎందుకు చేయట్లేదు? మీరే మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మేము చెప్పింది కాదు, మేము కొత్తగా పెట్టలేదు. రెండోది మేనేజ్మెంట్ చేస్తున్న ఇబ్బందుల్ని దాంట్లో పెట్టినాం. ఇవాళ దుర్భరమైన పరిస్థితి కార్మికుల్లో ఉంది. కాబట్టి ఈ ఆర్టీసీ ఉంటుందా పోతుందా అనేటువంటి ఆందోళన రావడం వలన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొల్యూషన్లెస్ బస్సులను తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి. మనకు ఉండాల్సిందే పొల్యూషన్లెస్ బస్సులు ఉండాలి, ప్రజలు బాగుండాలి, మనకి హైదరాబాద్ మంచిగా ఉండాలని చెప్పి మేము అనుకున్నాం. పొల్యూషన్లెస్ బస్సులకి వ్యతిరేకం కాదు, కానీ ఇవాళ కార్పొరేట్ సంస్థలకి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకు ఇస్తుంది. ఒలక్టో జేబీఎం సంస్థలకు ఇస్తూ ఉంది. వాళ్ళకి 50% రాయితీ ఇస్తూ ఉన్నారు. దానివల్ల ఇవ్వడం వల్ల వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఆ బస్కి 59 రూపాయలు పర్ కిలోమీటర్ ఇచ్చేసి హైర్ ఇచ్చేసి ఇస్తూ ఉన్నారు. అదే ఎక్కువ. కానీ అన్ని డిపోలలో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, అట్లాగే సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్లో 4 డిపోలు, ఇట్లా వాళ్ళకి డిపోలు ఇచ్చేసి పవర్ పాయింట్ కోట్లాది రూపాయలు ఒక్కొక్క డిపోకి పెట్టి పవర్ పాయింట్లు పెట్టి కరెంటు బిల్లులు కట్టి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ హైర్ ఇస్తున్నాం. రెండోది ఆ బస్సుల మీద ఎవరు పనిచేస్తారంటే ఇవాళ బయట వాళ్ళు చేస్తూ ఉన్నారు. గతంలో మనకు ఓల్వో బస్సులు మనకి వేరే అబ్రాడ్ నుంచి వచ్చినటువంటి కంపెనీలు ఓల్వో వస్తే బెంగళూరులో కంపెనీ ఉంటే వాళ్ళు అక్కడ డ్రైవర్కి ట్రైనింగ్ ఇచ్చిండ్రు, టెక్నీషియన్లకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు, మెకానిక్లకు ట్రైనింగ్ ఇచ్చి నడిపించారు. ఇప్పుడు కూడా ఆ బస్సులు అట్లనే కంటిన్యూ అయితే మనకి వాళ్ళు ఏం చెప్తుంది ప్రభుత్వం, ఇంకొక సంవత్సరం లోపల హైదరాబాద్లో డీజిల్లెస్ బస్సులు ఉంటాయి. ఉండడం వల్ల ఏమైంది, హైదరాబాద్లో ఉన్న 19,000 మంది బయటకు పోవాల్సి వస్తుంది మొత్తం టోటల్గా. ఇప్పుడు కూడా డిపోలు ఖాళీ అయిపోయినాయి. తర్వాత ఇంకో 3 ఏళ్ళలోనూ 4 ఏళ్ళలోనూ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే, నేను రాష్ట్ర దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణని పొల్యూషన్లెస్ ఎలక్ట్రిక్ బస్సులు తెస్తా అంటున్నాను. దాన్ని స్వాగతిస్తాం, మేము వద్దనంటలేము, వ్యతిరేకం కాదు. కానీ ఆ బస్సులు రావడం వల్ల ఆర్టీసీ ఉండదు, మరో అల్విన్ కంపెనీ లాగా అయ్యే పరిస్థితి అనుమానాలు రేకేస్తా ఉంది. దీని మీద ఎవరు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. కాబట్టి కార్పొరేట్ సంబంధించినటువంటి బస్సెస్ కి ప్రోత్సహిస్తున్నారు. మరి ఈ ఆర్టీసీ బస్సులకు సంబంధించి మీ కష్టాలను మీ ఇబ్బందులని ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళకి కోట్ల కమిషన్లు ఇవన్నీ ఏర్పాటు చేసే బదులు ఇప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే ఈ ఆర్టీసీని ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము అదే అడుగుతున్నాం. ఇవాళ ఆర్టీసీ రక్షణకి నాంది అన్నారు, సురక్షితమైన ప్రయాణం అన్నారు, జీరోలెస్ యాక్సిడెంట్లు అని చెప్పారు.
నిన్న వాళ్ళు చేస్తూ ఉంటే ఇష్టారాజ్యంగా చదువుకునే పిల్లలు ఎగ్జామ్ అయ్యే పిల్లలు కూడా చచ్చిన యాక్సిడెంట్లు పెరిగిపోతూ ఉన్నాయి. నేను వాళ్ళని అనట్లే. ఇవాళ ప్రభుత్వమే అంటే ప్రభుత్వానికి పెట్టుబడి పెట్టకుండా ఇటు తోసేస్తూ ఉన్నారు. అది కాకుండా ఆ బస్సులని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడికి పోయి వాళ్ళతో ఒప్పందం చేసుకొని ఆర్టీసీకి నేరుగా ఇప్పించి, మీరు అన్నారు కదా బస్సులు కొనిస్తా ఆధునీకరణ అని చెప్పి, ఆ బస్సులు మాకు ఇప్పియండి. 50% రాయితీ ఉంది. 2 కోట్లు బస్సుకు వస్తే 1 కోటి వస్తుంది. దానివల్ల ఏంది, ₹1 కోటి ఒక బస్సు వస్తుంది కదా ఆర్టీసీకి. 2 కోట్లు పెట్టేది లేదు కదా, దానివల్ల వస్తుంది. రెండోది, ఒక 4 ఏళ్ల వరకు 5 ఏళ్ల వరకు ఆర్టీసీ మీరు అన్నట్టు చేస్తే మొత్తం టోటల్గా పోతుంది. మరో అల్విన్ కంపెనీ అవుతుంది. దీని మీద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. రవాణా సౌకర్యాలు ఉండవు. ఇలా బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, పిల్లలు చెల్లెలు అంటాం, కాలేజీలన్నీ అవుట్స్కట్స్లో ఉంటాయి. ఇట్లా ఉన్నప్పుడు మరి పిల్లలు ఎట్లా చదువుకోవాలి, ఎటు పోవాలనేది ప్రభుత్వం చూడాలి. దీనికి లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఆర్టీసీని చేయాలి. కాబట్టి మా డిమాండ్, ఫస్ట్ డిమాండ్ ఏంటంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో మీరు ఒప్పందం చేసుకోండి. ముఖ్యమంత్రి ఇష్టంగా ఉంటుంది కాబట్టి మీరు అక్కడ పెట్టుకొని ఆ గ్రాంట్ మాకే ఇస్తే ఆర్టీసీ ఉద్యోగులే దాని మీద పనిచేస్తే ఉద్యోగాలు పోవు. రెండోది, మీరన్నట్టు కొత్త నియామకాలు కూడా ఒక బస్సు వస్తే 5గురికి ఉపాధి వస్తుంది యువకులకి. ఆ విధంగా మీరు ఉద్యోగాలు కూడా ఇస్తే మీ గౌరవం పెరుగుతుంది. కాబట్టి అది ఇవ్వండి. ఆర్టీసీని నిర్వీర్యం చేయొద్దంటే దాని మీద ఇప్పటి వరకు క్లారిటీ అనేది యాజమాన్యం ఇవ్వదు, గవర్నమెంట్ ఇవ్వదు, ఎవరు ఇస్తలేరు. కాబట్టి సమ్మె నోటీస్ ఇవ్వడానికి కూడా కారణం బలంగా ఇలా 40,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు అన్నా సమ్మె చేద్దాం బతుకు తెరువు లేదు అనడానికి కారణం, ఒకటి మేనేజ్మెంట్ ఇబ్బందులు, రెండోది ఈ బస్సులు వచ్చినాయి. అట్లాగే మీరు ప్రభుత్వంలో విలీనం చేస్తారు, ఆ ప్రభుత్వం చేయలేదని చెప్పి మేము నమ్మి మీ ఎజెండాను చూసిన తర్వాత ఓట్లు వేసినాం, ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం, ఈ ప్రభుత్వాన్ని గెలిపించినాం. గెలిచిన తర్వాత మళ్ళీ మీరు మాట తప్పుడేందుకు అన్నదే మా ఉద్దేశంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎట్టకేలకి లాస్ట్కి మొన్న మేడే రోజు ఒక స్పందన రావడం జరిగింది. ఆర్టీసీ వాళ్ళు తొందరపడొద్దు, ఇలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం, మీరు ఆలోచన చేయండి, రండి ముందుకు రండి, మేము మాట్లాడతాం, ప్రజాప్రభుత్వం అన్నారు. మేము చాలా సంతోషిస్తాం. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కూడా మీ ద్వారా చెప్తా ఉన్నా. అది మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా నేను. వారు మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత నేను అందరు అధికారులను కూడా పంపిస్తా అక్కడికి. మీరంతా ఆలోచన చేయండి, చూడండి, మీ సమస్యలు పరిష్కారం చేద్దాం. రెండో కాకపోతే నా దగ్గరికి రండి అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు. మేము చాలా ఆశల్లో నిజంగానే అవుతుంది కదా అని ఉంటే, మరి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా దానికంటే ముందు రోజే నేను చర్చలకు పిలుస్తా, చర్చలు సమ్మె కానీ అన్నారు. మేము సంతోషపడ్డాం. నిన్న మళ్ళా పొన్నం ప్రభాకర్ గారు గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఏం చెప్తా ఉన్నారంటే, నేను 5, 6 తారీఖుల్లో హైదరాబాద్లో ఉంటా, ఎవరైనా రావచ్చు పోవచ్చు, నేను ప్రత్యేకంగా పిలువ అన్నారు. అంటే ఇవాళ ప్రజాప్రభుత్వము, ప్రజాపాలన, రెండోది ప్రజాస్వామ్య పంతాలో యూనియన్లుగా జేఏసీగా నోటీస్ ఇచ్చినాం మేము MTW యాక్ట్ ప్రకారంగా. ఇచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవరు, పిలవడంలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అనేదే నేను గవర్నమెంట్ని అడుగుతా ఉన్నా. కాబట్టి మా రిక్వెస్ట్ ఒకటే, ఇవాళ రేపు ఒక్కరోజే ఉంది, ఎల్లుండి నుంచి బస్సులు బంద్ ఉంటాయి. బస్సులు బంద్ చేస్తే బాధ్యత మాది కాదు, యాజమాన్యాన్ని ప్రభుత్వందే. ప్రయాణికులకి ఎప్పుడైనా జరిగినప్పుడు ఇబ్బందులు జరుగుతాయి, కానీ ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతుందనే జరగకుండా మేము నోటీస్ జనవరి 27కి ఇస్తే పిల్లల ఇంటర్ ఎగ్జామ్స్ అయినాయి, 10th ఎగ్జామ్స్ అయినాయి, హై స్కూల్ పిల్లల ఎగ్జామ్స్ అయిపోయినాయి, శ్రీరామనవమి అయిపోయింది, మహాలక్ష్మి పథకంలో ఉన్న లేడీస్కి కూడా పూజలకు పోతారు, ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మేము సబ్సెంట్ టైం ఇచ్చినాం. ఈ టైంగా ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ఎవరు ఉండరు కాబట్టి అని చెప్పి మేము ప్రజలకి ఇబ్బంది జరగాలని చెప్పినాం. రెండోది, ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నాం. ఇవాళ మా సమస్యల కోసమే మేము సమ్మె నోటీస్ ఇవ్వలే. ప్రజా అవసరాలు, ప్రజా సమస్యలు, బస్సులు. మేమేం చెప్తా ఉన్నాం, మహాలక్ష్మి పథకం పెట్టాను, దాంట్లో 130 మంది 120 మంది ఒక పాత బస్సులు ఎక్కితే ఎట్లా ఉంటున్నాయి, బస్సులు కిందికి పోతా ఉన్నాయి, ఆగిపోతూ ఉన్నాయి, కిందికి వెళ్ళిపోతూ ఉన్నాయి, లేకుండా ప్రమాదాలు జరుగుతాయి. మేమేమంటున్నాం, ఎక్స్ప్రెస్లకే తెలంగాణలో బాగా డబ్బులు వస్తాయి, మనోళ్ళంతా ఎక్స్ప్రెస్లో ఎక్కుతారు, హై ఎండ్ బస్సులు ఎక్కరు. కానీ ఎక్స్ప్రెస్ల వరకు వాళ్ళకి ఇచ్చిండ్రు, మంచిదే, మేము పనిచేస్తాం, ఎంతమంది ఉన్నా. మీరు వాళ్ళకి సబ్సెంట్ బస్సులు ఇవ్వండి. మహాలక్ష్మిలో 50 మంది బస్సులో ఉంటే సరిపోతుంది, 50 మంది ఉండేట్టు బస్సులు ఇవ్వండి. మగవాళ్ళకి సీట్లు దొరుకుతలేవు, వాళ్ళకు కూడా సరిపోయే అన్ని బస్సులు పెట్టండి. అంటే బస్సులు ఎక్కువ కావాలి. ఇవాళ ఎంత చూసినా 9,600 బస్సుల కంటే ఎక్కువ లేవు మన దగ్గర. ఇవాళ 30,000 బస్సులు అయితే కానీ తెలంగాణలో బ్రహ్మాండంగా సబ్సెంట్గా ఉంటుంది. ఇప్పటికి కూడా 2,500 గ్రామాలకి బస్సు సౌకర్యమే లేదు. పల్లె వెలుగులన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఇప్పుడు జరిగే డీజిల్ బస్సులు కాలం అయిపోయింది, అవన్నీ తుక్కుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్కి భేషజాలకు పోకుండా యూనియన్గా మేము ఉన్నాం, అన్నీ ఒకేసారి అవుతాయని చెప్పి మేము అనుకోవట్లేదు. సమ్మె చేయం,
మీ మీద గౌరవం ఉంది, పార్టీ మీద గౌరవం ఉంది, తప్పకుండా ముఖ్యమంత్రి మీద మీరు ఇమీడియట్గా మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి పరిష్కారం చేయండి. మేము కూడా ఆలోచన చేస్తాం మీరు చెప్తే. దాని మీద మాకు భేషజాలాలు లేవు. కానీ మమ్మల్ని బదనాం చేయాలనే ఉద్దేశంగా మీరు వస్తే రాండి, పోతే పొందంటే ఇది గౌరవం కాదు. యాజమాన్యం పిలిచి పరిష్కారం చేసే వరకు సమ్మె అంటూ స్టార్ట్ అయితే మా చేతిలో ఉండదు. ప్రజలు కూడా మద్దతు ఇస్తారు. ప్రజా సంఘాల దగ్గర కూడా పోయినాం, జాతీయ సంఘాలతో కూడా మీటింగ్ పెట్టినాం, ప్రతిపక్షాలను కూడా అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇది ప్రజా రవాణా ప్రజలకు అత్యంత జరగాలంటే తెలంగాణలో చాలా నీడ్ ఉంది బస్సులది. తెలంగాణ బాగుండాలి అనుకున్నప్పుడు తెలంగాణలో బస్సులు ఉండాలి. లాభ నష్టాలతో చూడకుండా ప్రభుత్వాలు చేయాలని చెప్పి అంటున్నాం. ప్రభుత్వంలో ఆర్టీసీలను విలీనం చేయాలి. అట్లాగే ఈ ఎలక్ట్రిక్ బస్సుల మీద స్పష్టమైన అవగాహన ఇవ్వాలి. అది ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇచ్చినట్టుంటే ఇబ్బందులు ఉండవు. ఆ తర్వాత మిగతా సమస్యలు 75-80% యాజమాన్యం చేసేటివి ఉన్నాయి. అవన్నీ చిన్న చిన్న సమస్యలు, వాటిని చేయాలి. చనిపోయిన వాళ్ళ పిల్లలకు కూడా ఇవాళ కన్సల్టెంట్ బేసిక్లో ఇవ్వడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి. వాళ్ళకి అపాయింట్మెంట్ రెగ్యులర్ ఇవ్వాలి. అదేవిధంగా మా సంక్షేమ పథకాలు, ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలే తక్కువ, పైసలే లేవు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నామంటే మా డబ్బులని వాడుకోవడం న్యాయం అని అడుగుతున్నాం. మా డబ్బులని అంటే నేను ప్రభుత్వాన్ని అంటలే, ప్రభుత్వం వాడుకోవట్లే, యాజమాన్యాలు వాడుకొని ప్రభుత్వానికి చెప్తలేవేమో, ప్రభుత్వాలని బదనాం చేసే పరిస్థితి అవుతుంది. ఇలా ప్రభుత్వాలు అబాస్పాలు కావద్దంటే యాజమాన్యాన్ని దండించండి. అసలు ఎందుకు జరుగుతూ ఉన్నది, ఎందుకు యూనియన్ పిలవలేదు, ఈ సమస్యలని ఎందుకు వచ్చినాయి, మీకు నోటీసులు ఇచ్చి ఉందా లేదా, కాబట్టి ఎన్నో డిపార్ట్మెంట్లను మీరు రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇలా ఆర్టీసీని ప్రక్షాళన చేయండి, రివ్యూ చేయండి. తప్పు ఎవరిది ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మేము పెట్టిన జేఏసీ పెట్టిన డిమాండ్లు తప్పుంటే విత్డ్రా చేసుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ ద్వారా చివరిగా గౌరవ ముఖ్యమంత్రికి నేను మనసారా చెప్తా ఉన్నాం, జేఏసీ వైస్ చైర్మన్గా మీ మీద అపారమైన గౌరవం నమ్మకం ఉంది. ఇవాళ మీరు ఆదేశించండి, ఎండీని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని ఆదేశించి యూనియన్ని చర్చలకు పిలవండి. మీరు మొన్న చెప్పినట్టుగా మేము కూడా ఆలోచన చేస్తామని చెప్తా ఉన్నాం. లేకపోతే సమ్మె తథ్యం. ఇది ఎవరు ఆపినా కొంతమంది ఎవరో వచ్చేసి మేమే యూనియన్లు లేనోడు అటువంటి వాళ్ళని పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చి నేను యూనియన్ కానియా అంటే నమ్ముతున్నారో లేవో తెలియదు. ఇవాళ 8 సంఘాలు నోటీస్ ఇచ్చినట్టు సంఘాలను పిలిచి మాట్లాడండి. ఇవాళ కార్మిక మద్దతు మాకుంది. 40,000 మంది సమ్మెలోకి వస్తారు, అలా డౌటే లేదు. మీకు అనుమానాలు ఉంటే సమ్మెలో 40,000 మంది సమ్మెలో ఉంటారు. దాంట్లో ఇబ్బంది అనేది ఉండదు. అందరూ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రాకపోతే సంస్థ ఉండదు. కాబట్టి నేను కార్మికులకు కూడా చెప్తా ఉన్నా, ఇవాళ ఎవరైనా కొంతమంది కొంటెనగాళ్ళు ఉండి మీకు ఇబ్బంది పెట్టి సమ్మె చేయొద్దంటే ఎవరు ఊకోవద్దు. మన బతుకు తెరువులు బాగుపడాలి, ఆర్టీసీ ఉండాలి, మన ఉద్యోగాలు ఉండాలంటే డెఫినెట్గా ఈ సమ్మె ద్వారానే పరిష్కారం తప్ప మరొకటి ఉండదు. కార్మిక సోదరులారా, ఏకంగండి, సమ్మెని విజయవంతం చేయండి. ఈ రోజు పెట్టిన కవాతుని భారీగా నిరూపించండి హైదరాబాద్ కార్మికులు. తద్వారా మేనేజ్మెంట్ గవర్నమెంట్ పిలవాలి, సమస్యలు పరిష్కారం చేసుకుందాం. లేకపోతే సమ్మె తథ్యం. ఇది పరిస్థితి. సమ్మెకి దాదాపు 40,000 మంది కార్మికులతో సమ్మె జరగబోతా ఉన్నట్టు తెలంగాణలో ఫస్ట్ టైం అనుకుంటా కదండి, పెద్దగా ఫస్ట్ టైం జరుగుతూ ఉంది తెలంగాణలో. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ యూనియన్ నాయకులు ఏవైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో, వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఒకసారి ఆలోచన చేసి వీళ్ళందరినీ కూడా పిలిపించుకొని చర్చలు జరిపి వీళ్ళకి సానుకూలంగా స్పందిస్తే మంచిది. లేకపోతే ఈ సమ్మె జరిగితే తెలంగాణ ప్రభుత్వం పైన ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు ఫ్రీ బస్సు సక్సెస్ అవ్వడానికి కారణం చాలా వరకు ఈ ఆర్టీసీ కార్మికులు అని చెప్పుకోవచ్చు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వీళ్ళు కష్టపడుతూ ఈ ఫ్రీ బస్సు అనేది రన్ చేసుకుంటూ పోతా ఉన్నారు. సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కార్మిక శాఖ కావచ్చు, లేకపోతే రవాణా శాఖ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పందించి ఏదైతే ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారో వాటన్నిటికీ కూడా సానుకూలంగా స్పందించాలని కోరుకుంటూ ఉన్నారు. లేని ఎడల ఈ సమ్మె అనేది భారీ ఎత్తున ఉండబోతుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్ రెడ్డి.